సో ఇవాళ వీడియోలో నేను నా డ్రెస్సెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. డ్రెస్సెస్ కలెక్షన్ అంటే షాప్కి వెళ్ళి పర్చేస్ చేసినవి కాదు, స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. నేను శారీస్తో సమ్ ఫ్రాక్స్ అండ్ ఒక లెహెంగా చూపించబోతున్నాను అనమాట. సో శారీతో నేను స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో యా గైస్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సైడ్ కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @CHHarshitaSonu. ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్తే అప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా గైస్? సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ షో ద లెహెంగా వన్. లెహెంగా వన్ వచ్చేసి నేను యాక్చువల్లీ దిస్ ఇస్ శారీ అనమాట. ఈ లెహెంగా వచ్చేసి టోటల్లీ ఈ యాష్ కలర్ లో ఉంటుంది. యాష్ కలర్ చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది శారీ చెప్పడం మర్చిపోయినాను. శారీ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో బై చేశాను. దీన్ని నేను శారీగా కాకుండా లెహెంగాగా మోడలైట్ చేసుకున్నాను అనమాట. సో దట్ మీకు పక్కన పిక్ కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్. వెరీ 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 గార్జియస్. అంటే నేను శారీ బదులు దీన్ని లెహెంగాలో కుట్టించుకోవడం వల్ల ఈ లుక్కే డిఫరెంట్ గా మారిపోయింది అనమాట. రియలైజ్ వేర్ చాలా మంది అడిగారు ఈ లెహెంగా ఎక్కడ బై చేసావు అనేసి. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ అప్లోడ్ చేసిన, వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన. సో ఎక్కడ బై చేసాను? యాక్చువల్లీ ఇది లెహెంగా కాదండి, ఇది శారీ. నేను ఫ్లిప్కార్ట్ లో బై చేశాను. అండ్ ఆ శారీని నేను ఇలా లెహెంగాలో మోడిఫై చేసుకున్నాను, స్టిచ్ చేయించుకున్నాను. సో చాలా లవ్లీ లుక్ ఇచ్చింది. దీని లుక్కే మారిపోయింది అనమాట, అంత బాగా వచ్చింది. సో పక్కన పిక్ కనిపిస్తుంది, ఎంత బాగుంది కదా. సో అందరు అడిగేవాళ్ళు ఎక్కడ దొరికింది లెహెంగా, ఎక్కడ దొరికింది అనేసి. అది లెహెంగా కాదు, శారీ అని నేను చెప్పాను. సో యా, ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను లెహెంగాస్ ఫ్రాక్స్ అన్ని కూడా మాకు టైలర్ ఆంటీ ఉన్నారు, ఆవిడ దగ్గర కుట్టించుకుంటాం. చాలా బాగా కుడతారనమాట. నాకు స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో అలా అంత బాగా మోడల్, ఏ మోడల్ చెప్తే ఆ మోడల్లో కుట్టేస్తారు. సో ఈ లెహంగా కూడా నేను అక్కడే ఇచ్చాను అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్. వాళ్ళు మనకి శారీకి బ్లౌజ్ ఇచ్చారు. నేను ఫుల్ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. ఫుల్ బ్లౌజ్ అంతా ఇలా ఈ మోడల్లో స్టిచ్ చేసుకున్నాను. సో నాకు హ్యాండ్స్ 4 ఫింగర్స్ మాత్రమే ఇష్టం అనమాట. ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ నాకు 4 ఫింగర్స్ సూట్ అవుతుంది. మరీ ఎక్కువ లెంత్ ఉన్న హ్యాండ్స్ అవి సూట్ అవ్వవు. సో నేను ఏ బ్లౌజ్కైనా కానీ లెహంగా పైకి కూడా నేను హ్యాండ్స్ 4 ఫింగర్స్ ఉన్నంత హ్యాండ్స్ కుట్టించుకుంటాను. సో ఇలా వస్తుంది. వెనకాల నేను ఉక్స్ పెట్టించుకున్నాను. సేమ్ ఘాగ్రాకి లెహంగాస్కి ఎలా ఉంటుందో అలానే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇదంతా వాళ్ళే ఇచ్చారు. ఈ ప్యాచ్, ఈ డిజైన్ మొత్తం కూడా ఇదంతా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. సో ఈ డిజైన్ అంతా వాళ్ళే మనకి బ్లౌజ్ క్లాత్ పైన ప్రొవైడ్ చేశారు. టోటల్లీ దీని ఫ్యాబ్రిక్ అంతా కూడా వెల్వెట్ అనమాట. సో వెల్వెట్ అండ్ యా, చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. అండ్ లెహంగా విషయానికి వస్తే సో శారీని హాఫ్ చేసి లెహంగా కుట్టించేసుకున్నాను. ఇంత ఫ్రిల్లులో లెహంగా కుట్టించేసుకున్నాను నేను. మీకు కనిపిస్తుందా? సో ఇంత ఫ్రిల్లులో లెహంగా. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ షైనీ. చాలా బాగుంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. నాకైతే ఫొటోస్ అండ్ వీడియోస్ కి కూడా చాలా బాగా పడుతుంది. సో ఇలా నేను ఎలాస్టిక్ ఏం పెట్టించుకోలేదు, జస్ట్ నాట్ టైప్ పెట్టించుకున్నాను. నాట్ ఎక్కించుకొని మనం టై చేసేసుకోవడమే అనమాట. సో వేస్ట్ ఇలా. సో లోపల లైనింగ్ కూడా వేయించుకున్నాను. అండ్ లోపల ఎలాంటి క్యాన్ నెట్ అయితే వేయించలేదు. మనకు కావాలంటే నా దగ్గర క్యాన్ నెట్ సపరేట్ ఉంది. సో ఐ కెన్ యూజ్ దాట్. అమెజాన్ లో కొన్నాను క్యాన్ నెట్. సో లెహంగా ఇంత ఫ్రిల్లో కుట్టించుకున్నాను నేను. కనిపిస్తుందా? సో ఫ్రిల్ బాగానే ఉంటుంది, పర్లేదు. వెరీ 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 షైనీ వన్. టిక్ టాక్ లో యాక్చువల్లీ ఇది వేసుకున్నాను. ఇది వేసుకొని వీడియోస్ ఒకప్పుడు భలే చేశాను అనమాట. సో బాగా రీచ్ అయ్యాయి కూడా ఈ డ్రెస్ లో చేసింటే నేను.
చాలా బాగుంది మేడం మీ శారీ అంటే అప్పుడు లెహంగా లాగా కాకుండా నేను ఇది లెహంగా ఈ చున్నీని శారీ లాగా డ్రాప్ చేసుకున్నాను. సో అందరూ అడిగారు శారీ బాగుంది అనేసి. అండ్ దిస్ ఇస్ చున్నీ. మిగిలిన పార్ట్ అంతా కూడా నేను చున్నీకి తీసేసుకున్నాను. చున్నీకి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట చున్నీకి. సో శారీస్ అందరూ కట్టుకుంటారు, బట్ ఇలా డిఫరెంట్గా శారీని నేను గాగ్రా లాగా మోడిఫై చేసుకున్నాను, స్టిచ్ చేయించుకున్నాను. చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చింది. బికాస్ ఈ టైప్ లెహంగాస్ మైట్ బి దొరకకపోవచ్చు, అంటే నేను చూసినప్పుడైతే ఈ టైప్ లెహంగాస్ లేవు. సో అందరు అడిగారు లెహంగా ఎక్కడ కొన్నావు అనేసి. అండ్ దే వర్ షాక్డ్ వెన్ ఐ సెడ్ దట్ ఇట్స్ ఎ శారీ. సో ఇది అన్నమాట ఈ లెహంగా. వెరీ వెరీ గార్జియస్ లుకింగ్ వన్. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా 2 డ్రెస్సెస్ వచ్చేసి నేను డ్రెస్సెస్ కాదు ఫ్రాక్స్ అవి నేను శారీ తీసుకొని ఫ్రాక్స్ లాగా మోడలింగ్ చేసుకున్నాను. సో స్టిచ్ చేసుకున్నాను ఫ్రాక్ లాగా. సో ఐ వాంట్ షో ఫస్ట్ వన్ మై ఫేవరెట్ కలర్ బ్లూ, స్కై బ్లూ, చాలా ఇష్టం. సో ఇది టోటలీ ప్లెయిన్ శారీ. యాక్చువల్లీ ఈ శారీ మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, బట్ మా మమ్మీ వేసుకోలేదు. షీ వాంటెడ్ మీ అంటే తను అనుకుంది నాకు ఇలా ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ కుట్టించాలనే తీసుకెళ్ళింది అనమాట ఈ శారీ. షీ హాస్ టేకెన్ ఫర్ దాట్ సేక్. సో చూసింది ఒకసారి, నాకు శారీ బాగుంటుందో లేదో. శారీస్ అందరికి బాగుంటాయి, బట్ శారీస్ అందరు కడతారు, బట్ డిఫరెంట్ గా వేసుకోవాలి కాబట్టి మా మమ్మీ డిఫరెంట్ గా ఆ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించారు మా మమ్మీ. సో టోటల్లీ మొత్తం కూడా అంటే ఇదంతా ఫ్రాకే అనమాట, ప్లెయిన్ ఫ్రాక్. అండ్ కలర్ చాలా బాగుంది, ఫొటోస్ కి అయితే చాలా బాగా పడుతుంది. సో వెరీ 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 నాకు చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే చాలా లవ్లీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ యూనో వెరీ డీసెంట్ గా కూడా ఉంటుంది అనమాట ఈ ఫ్రాక్. ఫొటోస్ కి కూడా బాగా పడుతుంది. కలర్ చెప్పనవసరం లేదు, ఫొటోస్ కి చూస్తుంటేనే బాగా తెలుస్తుంది. ఇంకా ఫొటోస్ కి ఏ రేంజ్ లో పడుతుందో ఎంచుకుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ క్లాత్ సమ్ టైప్ ఆఫ్ షైనీ ఉంది, డోంట్ నో వాట్ ఫ్యాబ్రిక్ ఇట్ ఈస్. సో హ్యాండ్స్ అయితే మా మమ్మీ డిఫరెంట్ గా స్టిచ్ చేయించారు, లైక్ కొంచెం బెల్ స్లీవ్స్ లాగా అనిపిస్తుంది, ఫ్లేర్ వచ్చింది అనమాట కొంచెం హ్యాండ్స్ కి. సో మీకు కనిపిస్తున్నాయా? సో హ్యాండ్స్ ఇలా ఉంటాయి అనమాట. సో ఏదైనా డ్రెస్ కానీ ఏ డ్రెస్ అయినా కానీ మనకి అవుట్ఫిట్ అనేది కరెక్ట్ గా సెట్ అయితే ఆ డ్రెస్ లుక్ అనేది వేరే వస్తుంది అనమాట. చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అవుట్ఫిట్ అనేది మనకి సెట్ అయితే, నీట్ గా కరెక్ట్ గా సెట్ అయితే. సో నాది ప్రతి ఒక్క డ్రెస్ కూడా నేను ఏదైతే స్టిచ్ చేయించుకున్నానో ఆ డ్రెస్సెస్ అన్ని కూడా అవుట్ఫిట్ ఎగ్జాక్ట్ గా సెట్ అవుతాయి అనమాట. సో దాని వల్ల లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో అలాగా ఫ్రాక్స్ కైనా నేను లెహంగా పైన బ్లౌజెస్ అయినా కానీ ఏవైనా కానీ ఎగ్జాక్ట్ అవుట్ఫిట్ సెట్ అయ్యేలాగా కుట్టిస్తుంది మా మమ్మీ. సో ఇది కూడా నాకు అవుట్ఫిట్ ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యేలాగానే కుట్టించారు. సో ఫ్రిల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రిల్. చూసారా? అండ్ లోపల లైనింగ్ వచ్చేసి ఇది. సో లోపల లైనింగ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ క్లాత్ తీసుకొని మేము కుట్టించాము. సో సాటిన్ అనమాట, ఈ టైప్ ఆఫ్ క్లాత్ సాటిన్ తీసుకొని లోపల లైనింగ్ కుట్టించడం వల్ల పైన ఇంకా దానికి ఫ్రాక్ అనేది ఇంకా అట్రాక్టివ్ లుక్ ఇచ్చింది. సో చూస్తున్నారు కదా, షైనీ షైనీ అనిపిస్తుంది, లోపల నుంచి కూడా మంచిగా లుక్ ఇచ్చింది. అండ్ వెనకలు వచ్చేసి నేను జిప్ సిస్టమ్ పెట్టించుకున్నాను, జిప్ అండ్ ఉక్. పైన మాత్రం ఉక్ పెట్టించుకున్నాను, జిప్ పెట్టించుకొని ఉక్ కూడా పెట్టించుకున్నాను. సో వెరీ వెరీ లవ్లీ లుక్ యాజ్ యూ సీ. సో ఇలా కుట్టించుకున్నాను అనమాట నేను ఫ్రాక్ అంతా కూడా. లాంగ్ లెంత్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అని కూడా చెప్పొచ్చు. ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఇంత లెంత్ లో ఉంటుంది.
వా, దీనిపైన జస్ట్ ఏదన్నా ఒక మెటల్ బెల్ట్, మ్యాచ్ అయ్యే బెల్ట్ ఏదన్నా పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది అనమాట. సో అలా నేను శారీని ఇలా ఫ్రాక్ లాగా కుట్టించాను మా మమ్మీ. చాలాసార్లు అంటే యూట్యూబ్ చేసేటప్పుడు వేయలేదు, బట్ బయట లైక్ ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ కాదు, చిన్న చిన్న పూజలు, దానికి గుడికి వెళ్ళేటప్పుడు చాలా బాగా వేసుకునేదాన్ని అనమాట. ఇది యాక్చువల్లీ టోటల్లీ ఇది శారీ అనమాట. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ జరీ వర్క్ అనుకుంటా, ఇది ఈ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. టోటల్ శారీ మొత్తం అలానే ఉంటుంది అనమాట. అండ్ ఎస్, ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా నాకు సెట్ అయింది. ఐ మీన్ అవుట్ఫిట్ అనేది బాగా సెట్ అయింది. అలా సెట్ అయ్యేసరికి ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ ఇచ్చింది నాకు. అండ్ శారీని ఇలా కుట్టించాను. సో చూస్తున్నారా, ఫ్రాక్ లాగా కుట్టించాను. వెరీ సింపుల్ వన్ కదా, ఎంత లవ్లీగా ఉంది. దీనిపైన ఇదంతా కూడా ఈ వర్క్ చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా, ఈ ఫ్లవర్స్ అన్ని కూడా. సో ఇంత ఫ్రిల్ లో నేను ఫ్రాక్ అనేది కుట్టించుకున్నాను. అండ్ లోపల అయితే లైనింగ్ ఉంది. ఐ హావెంట్ స్టిచ్ ఎనీ క్యాన్ నెట్ అయితే ఏం వేయలేదు, లైనింగ్ ఉంది. బట్ దీని ఫ్లేర్ బాగా వస్తుంది. అండ్ క్యాన్ నెట్ కూడా వేసుకోవచ్చు. సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ గా పెట్టించాను. హ్యాండ్స్ ఈ విధంగా ప్లెయిన్ గా వచ్చింది. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ క్లాత్ తో లైనింగ్ పెట్టించుకున్నాము. అండ్ వెనకాల జిప్ సిస్టమ్ పెట్టాము. సో వెరీ వెరీ అట్రాక్టివ్ వన్. మోస్ట్లీ ఎస్, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాంటి క్లాత్ తీసుకొని కుట్టించుకోవచ్చు. సో శారీ వేసుకుంటారు అందరూ, బట్ ఇలా డిఫరెంట్ గా ఫ్రాక్స్ లా కుట్టించుకుంటే బాగుంటుంది. అంటే లైక్ యూనో ట్రెండీ లుక్ ఇష్టపడే వాళ్ళు, సో ఫ్రాక్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు, ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు మనం సపరేట్ గా శారీ ఫ్యాబ్రిక్ తీసుకునే ఇలా కుట్టించుకోవచ్చు. నాట్ ఓన్లీ మనం కొని కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన మమ్మీ వాళ్ళ పాత శారీస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని కుట్టించుకోవచ్చు. అంటే వాళ్ళు ప్రస్తుతానికి యూజ్ చేయని శారీస్, అవి కూడా బాగుంటాయి. ఈ మధ్య అవి కూడా స్టైల్ అయిపోయినాయి కదా. సో ఆ శారీస్ తీసుకొని కూడా మనము ఇలా ఫ్రాక్స్ లాగా లైక్ యూనో స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ గా స్టిచ్ చేయించుకోవచ్చు. సో నేను స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ అయితే ఇవి, ఇంకా ఉన్నాయి. నేను స్టిచ్ చేయించుకున్న లెహెంగాస్ అండ్ యూనో ఫ్రాక్స్, శారీస్ ని ఎలా అయితే యూనో స్టిచ్ చేసుకున్నాను అవన్నీ ఒకటే వీడియోలో చూపించాలంటే కొంచెం లేట్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. సో ఐ హ్యాడ్ taken only 3. I had shown only 3 from my collections. And yeah guys, that is about for today. And one more thing is that నేను ఇప్పుడు వేసుకున్న జంప్ సూట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో బై చేశాను. సో ఐ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. వెళ్తేప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీని లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వెరీ 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 స్టైలిష్ జంప్ సూట్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ విత్ రీజనబుల్ రేట్. సో ఎస్, ఇది మోస్ట్లీ ఎక్కువ సార్లు అయితే నేను వేసుకోలేదు. యాక్చువల్లీ దీని రివ్యూ కూడా నేను చేశాను. సో ఆ రివ్యూ వీడియో లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను మీకు. సో వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ మీద కన్నేసి వెళ్ళండి, ఓకేనా. సో యూ కెన్ ఫైండ్ మోర్ లింక్స్ about the products, about the previous reviews of my videos from my channel. So yes, yeah guys, and one more thing, నేను ఫస్ట్ లో చూపించిన బ్లాక్ లెహంగా ఉంది కదా, ఐ మీన్ శారీని లెహంగాలా మోడిఫై చేసుకున్నాం, స్టిచ్ చేయించుకున్నాం కదా. సో ఆ శారీ లింక్ నాకు చాలా రోజుల నుంచి వెతుకుతున్నా, దొరకలేదు. బట్ ఇన్ కేస్ దొరికినట్లయితే నేను ఆ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ హ్యావ్ ఇట్, ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుంది. బికాస్ చాలా మంది అడిగారు కాబట్టి
యా చాలా కష్టపడి వెతికి మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో యూ కెన్ బై ఇట్. అండ్ yes, that is about for today's guys, and do follow me on Instagram @CH_Somu. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో నేను ఓన్లీ డాన్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి CH Geeta. అండ్ ఎస్, ఆ ఛానల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి ఒకసారి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఎస్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ప్రజెంట్ ఛానల్ని, ఐ మీన్ సుహానాస్ కలెక్షన్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఐ మీన్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ పాత వాళ్ళు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, బికాస్ నోటిఫికేషన్ అనేది మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఓకే? అండ్ ఎస్, and it's time for leave. I'm gonna take leave and meet you in the next video, guys. Tata, take care, bye bye, see you in the next video. Keep supporting me like this and keep smiling. This is signing off, your Harshita. Bye.